श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमाने तरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्ते नास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी। శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురుపరంపరాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన మధురై మీనాక్షి 8 రూపాలలో భక్తులను అనుగ్రహిస్తుందని ఇంకా కొన్ని విశేషాలను తెలుసుకున్నాం. అదేవిధంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మీనాక్షి ఎలా వచ్చింది, ఎవరు మీనాక్షిని అక్కడ పిలిచారు, వీటన్నిటికీ మూలం ఎక్కడ ప్రారంభమైంది అంటే అదే దక్షయజ్ఞం. ఆ దక్షయజ్ఞం అసలు ఎలా జరుగుతుందో తెలుసా అండి? అందరూ ఏదో మూవీస్లో చూస్తుంటారు దక్షయజ్ఞం, కానీ శివమహాపురాణంలో ఉన్నటువంటి దక్షయజ్ఞానికి మూవీలో చూపించినటువంటి దక్షయజ్ఞానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ మూవీస్లో చూపించేవన్నీ చెప్పాలంటే కంచి కామాక్షి కానీ, మధురై మీనాక్షి కానీ, దక్షయజ్ఞం కానీ వారికి అనుకూలంగా మలుచుకొని మూవీస్ చేస్తుంటారు. బహుశా అదే అందరికీ తెలుసుంటుంది. అసలైనటువంటి దక్షయజ్ఞం మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే శివమహాపురాణంలో తెలుస్తుంది. మీనాక్షి గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అయితే అవి త్వరలో చూస్తాము. అంతకంటే ముందుగా ఈరోజు సుందరేశ్వరుని ఆలయ గర్భాలయానికి సంబంధించినటువంటి విషయాలు, సుందరేశ్వరుని శివలింగాన్ని అంతం చేయడానికి మాలిక్ కాపూర్ అనేటువంటి వాడు వస్తాడు. అయితే అక్కడి అర్చకులు అంతా కలిసి చేసినటువంటి వ్యూహం ఏమి, అసలు ఎలా శివలింగాన్ని కాపాడారో తెలుసుకొని మీనాక్షి దగ్గరకు వెళ్తాము. సుందరేశ్వరుని ఆలయం విషయానికి వస్తే అసలు సుందరేశ్వరుడు దేని మీద ఉన్నాడో తెలుసా అండి? సుందరేశ్వరుని ఆలయ రథం మొత్తం 4 దిక్కుల 8 ఏనుగులు మోస్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ 8 ఏనుగులు ఏవంటే తూర్పు దిక్కున ఉన్నటువంటి ఏనుగులు ఐరావతం, సువర్ణదీప, పడమర దిక్కున ఉన్నటువంటి 2 ఏనుగులు వామన, అంజన, ఉత్తర దిక్కున ఉన్నటువంటి 2 ఏనుగులు పండరీన, కుముద, దక్షిణం వైపు ఉన్నటువంటి ఏనుగులు పుష్పదంత, సార్వభౌమ. మొత్తం ఈ 8 ఏనుగులు సుందరేశ్వరుని యొక్క ఆలయపు విమాన రథాన్ని మోస్తూ ఉంటుంది. ఆ పైన మకర తోరణం కింద సుందరేశ్వరుడు ఉంటాడు. అన్ని దేవాలయాల్లో, శివాలయాల్లో శివుడుదా మూలమూర్తి, కానీ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మీనాక్షిదా మూలమూర్తి. అదేవిధంగా పూజ కూడా ముందుగా మీనాక్షికిదా జరుగుతుంది, ఆ తర్వాతే సుందరేశ్వరునికి జరుగుతుంది నైవేద్యం కూడా. కానీ మీనాక్షి ఆలయంలో ముందుగా ఉన్నటువంటి దేవత ఎవరు అంటే మీనాక్షి కాదు, అనాదిగా సుందరేశ్వరుని ఆలయం అనేది అక్కడ ఉంది. ఆ తర్వాతే మీనాక్షి వెలిసింది. ముందుగా దక్షయజ్ఞం విషయానికి వస్తాం. దక్ష ప్రజాపతి పరమేశ్వరుని పైన ద్వేషంతో అరుద్ర యాగం కరోమి అని రుద్రుడు లేనటువంటి మహాయాగాన్ని ఒకటి చేస్తానని చెప్పి సంకల్పిస్తాడు. సకల ఋషులు, సకల దేవతలు, మునులు, కిన్నరులు, కింపురుషులు, రాక్షస ప్రభువులు, గంధర్వులు, యక్షులు, బ్రహ్మ, విష్ణు, అష్టదిక్పాలకులు మొత్తం మందిని ఆహ్వానిస్తాడు. విశ్వకర్మని ప్రత్యేకించి పిలిపించి భూత భవిష్య వర్తమాన కాలాల్లో ఎవరు ఏర్పాటు చేయలేనటువంటి విధంగా యజ్ఞ వాటికను నిర్మింపజేస్తాడు. దక్షయజ్ఞం ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? ద్రాక్షారామంలో. ఇంకొంతమంది ఏమని చెప్తారంటే హరిద్వార్లో దక్ష మహాదేవ్ ఆలయం ఉంది, అక్కడే సతీ కుండు కూడా ఉంది, అక్కడే దక్షయజ్ఞం జరిగిందని చెప్పి చెప్తారు. ఏ పరిణామాల తర్వాత ఏదేది జరిగిందో మరి అలా చెప్తారు. మొత్తానికి దక్ష యజ్ఞం చేస్తాడు దక్షుడు. అయితే శివుణ్ణి ఆహ్వానించడు. పార్వతీదేవి పరమేశ్వరుని కాదని దక్ష యజ్ఞానికి వెళ్తుంది. పరమేశ్వరుని యొక్క విలువను వారికి తెలియచేయాలని, వారు చేస్తున్నటువంటి తప్పుని ఎత్తి చూపాలని చెప్పి దక్ష యజ్ఞానికి వెళ్తుంది పార్వతీదేవి. అవమానింపబడుతుంది. ఆ వియోగం తాళలేక పరమేశ్వరునికి విలువ లేని వారు ఇచ్చినటువంటి ఈ దేహం నాకు వద్దు అని చెప్పి ఏం చేస్తుందంటే తన దేహాన్ని తనంతట తానే అగ్నిని సృష్టించుకొని ఆహుతి చేసుకుంటుంది. ఇది తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జటలలో నుండి ఒక జటను తీసుకొని కొడతాడు. అందులో నుండి వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు. చండ ప్రచండంగా వైపరీత్యాలు ఉత్పన్నమవుతాయి.
వెళ్ళి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పి ఆదేశిస్తాడు. దాంతో దక్షయజ్ఞ ధ్వంసం అనేటువంటిది జరుగుతుంది. పరమేశ్వరుడు లేని యాగంలో పాల్గొన్న దానికి శిక్షగా సూర్యునికి పళ్ళు పోతుంది వీరభద్రుని యొక్క దెబ్బలకు. అందుకే సూర్యునికి మీరు చూడండి లుప్త దంతాయ నమః అనేటువంటి నామం ఒకటి ఉంటుంది, సూర్య అష్టోత్తరంలో వస్తుంది. ఇంకా ఒక్కో దేవతకు కొన్ని నశిస్తుంది ఈ వీరభద్రుని యొక్క దక్షయజ్ఞ ధ్వంసంలో. చివరికి పార్వతీదేవి వియోగం తాళలేక ఆ శక్తి శరీరాన్ని పరమేశ్వరుడు విడవకుంటే మహావిష్ణువు తన సుదర్శనంతో ఖండిస్తాడు. అవే శక్తి పీఠాలుగా పిలువబడుతుంది పడినటువంటి చోట్ల. కామాక్షి సిరీస్లో చూస్తున్నాము మొత్తం ఈ భూమి మీద ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పి చెప్పబడిందో కామాక్షి విలాసంలో. అలా అమ్మవారి యొక్క యోని భాగం పడినటువంటి స్థానము శక్తిపీఠము కామాఖ్య, అమ్మవారి నాభి పడినటువంటి స్థానము శక్తిపీఠము కంచి కామాక్షి, అమ్మవారి యొక్క హృదయం పడినటువంటి స్థానమే మధురై మీనాక్షి యొక్క శక్తిపీఠం. గర్భాలయంలో మీనాక్షి కుడి కాలుని ముందుకు పెట్టి నిలబడి ఉంటుంది. అర్ధనారీశ్వరంలో సగ భాగం ఏదండి అమ్మవారికి? ఎడమ భాగం. అమ్మవారి స్థానం ఎడమ భాగం. అయితే ఇక్కడ అమ్మవారు కుడి కాలుని ముందుకు పెట్టుకొని నిలబడి ఉంటుంది. మహారాణి కథ తను. మదురైలో ఉన్నటువంటి వెండి సభలో నటరాజస్వామి కూడా తన కుడి కాలు ఎత్తి నాట్యం చేస్తాడు. మీరు చూడండి ఒక్క మదురైలో ఉన్నటువంటి సభలో మాత్రమే అలా ఉంటుంది వేరుగా. అయితే భారతదేశానికి ఒక బ్రిటిష్ వ్యక్తి జేఈ పాప్ అనేటువంటి వాడు వస్తాడు. దేనికో తెలుసా అండి? ఇప్పుడు ఉన్నటువంటి సుందరేశ్వరి యొక్క గర్భాలయం ఉంది చూసారా, ఆ ఆలయపు రహస్యాన్ని తెలుసుకోవడం కోసం, కొన్ని రహస్యపు పరిశోధనలు చేయడం కోసం మన భారతదేశానికి వస్తాడు. అంతలా ఏముంది గర్భాలయం పైన పరిశోధనకు అంటే మొత్తం అక్కడే ఉంది సుందరేశ్వరిని యొక్క గర్భాలయంలోనే. వచ్చి చెన్నైలో ఉంటాడు ముందుగా, మెల్లగా మదురైకి వస్తాడు ఈ జేఈ పాప్. అక్కడ కొందరి ప్రభావంతో శైవ అద్వైతాన్ని తెలుసుకుంటాడు, అన్నిటినీ చదువుతాడు అందులోని విషయాలను. అయితే ఒక అతను ఈ జేఈ పాప్ని అడుగుతాడు, శైవ సిద్ధాంతం మొత్తం తెలుసుకున్నావా, అంతా అర్థమైందా నీకు అని. కొంతవరకు తెలుసుకున్నానని చెప్పి చెప్తాడు. అలా చెప్పి ఈ జేఈ పాప్ ఏమంటాడంటే, ఈ శైవ సిద్ధాంతాలు అద్వైతాల కన్నా మించినటువంటి గ్రంథాలు పురాణాలు మా దేశంలో చాలా ఉన్నాయి, మా దగ్గర లేని గ్రంథాలు అంటూ లేవు అని చెప్పి కొంచెం సవాల్ విసిరినట్లు మాట్లాడతాడు ఈ జేఈ పాప్ మదురై వ్యక్తితో. దానికి ఆ మదురై వ్యక్తి అంటాడు జేఈ పాప్తో, నువ్వు ఎప్పుడు చనిపోతావో మీ గ్రంథాల్లో చెప్పబడి ఉందా అని ప్రశ్నిస్తాడు. అంతే జేఈ పాప్కు భయంతో కూడినటువంటి ఆశ్చర్యం వేస్తుంది. అదెలా లేదు అని చెప్తాడు. నేను చెప్పగలను అని అంటాడు ఈ మదురై వ్యక్తి. అలా మా శైవ సిద్ధాంతంలో ఉంది అని చెప్తాడు. నేను కూడా అన్ని శాస్త్రాలు చదివాను కానీ నాకు ఎక్కడా అలా కనిపించలేదే అని అంటాడు జేఈ పాప్. దానికి ఈ మదురై వ్యక్తి చెప్తాడు, అయ్యా మనం సంపాదించినటువంటి గత జన్మల కర్మలను సంచిత కర్మ అని అంటారు. అందులో నుండి కొంత అనుభవించాలని కొంత తీసుకొని వచ్చాము ఇప్పుడు. దానికి ప్రారబ్ధం అని పేరు, ప్రారబ్ధ కర్మ అని అంటాం. అయితే ఈ జన్మలో ఆ ప్రారబ్ధ కర్మ అనేది మాత్రమే అనుభవిస్తే పర్వాలేదు. కానీ జీవుడున్నాడే ఏం చేస్తాడంటే ఇప్పుడు మంచి చెడులు చేస్తాడు అదనంగా. దీనికి పేరు ఆగామి కర్మ అని. ఈ 3 రకాల కర్మలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మను నిర్ణయిస్తుంది మరియు ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి ఆగామి కర్మ అనేది మళ్ళీ వెళ్ళి సంచిత కర్మలో చేరుతుంది. మళ్ళీ మరు జన్మలో నువ్వు ప్రారబ్ధ కర్మను తీసుకొచ్చుకుంటావు అనుభవించడానికి, మళ్ళీ కర్మలు చేస్తావు కొత్తగా, మళ్ళీ సంచితంలో వెళ్ళి చేరుతుంది. ఇలా నువ్వు తెచ్చుకుంటావు చూడు ప్రారబ్ధ కర్మ అనేది, అది ఈ రోజుతో తీరిపోతుంది, తీరిపోయిందా ఆ మరుక్షణం నువ్వు మరణిస్తావని జేఈ పాప్తో అంటాడు. అది తీరే వరకు నీకు మరణం ఉండదు, తీరిపోయిందా ఎవరు ఆపలేరు నిన్ను, ఇలా మా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అని అంటాడు మదురై వ్యక్తి. జేఈ పాప్ సిగ్గుతో ఓటమిని అంగీకరించుకొని పక్కకు తప్పుకుంటాడు. ఇంతకు ఈ జేఈ పాప్ వచ్చింది దేనికంటే సుందరేశ్వరుని యొక్క గర్భాలయాన్ని పరిశోధన చేయడానికి. ఇప్పుడు ఈ గర్భాలయం ఎవరు నిర్మించారో ఎలా వచ్చిందో తెలుసుకుందాము. దేవేంద్రుడు తాను చేసినటువంటి పాప ప్రక్షాళనకు శాప విమోచనానికి పరమేశ్వరుని వేడుకుంటాడు. దానికి పరమేశ్వరుడు భూలోకంలో కదంబ వన వృక్షాలతో కూడి ఉన్నటువంటి అడవిలో నా స్వయంభూ లింగం ఉంది, అక్కడ వెళ్ళి నన్ను అర్చించి పూజించు, నిన్ను అనుగ్రహిస్తానని చెప్పి చెప్తాడు. అలా ఆ ప్రకారం దేవేంద్రుడు మదురై ఇప్పుడు ఉన్నటువంటి సుందరేశ్వరుడు ఉన్నాడే ఆ ప్రాంతం అనేది గొప్ప మహా కదంబ వృక్షాలతో నిండి ఉండేది. అక్కడ సుందరేశ్వరుని గుర్తించి ఇప్పుడు ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారి ఆలయంలోని పుష్కరిణి ఉంది కదా, ఆ కొలనులో స్వర్ణ కమలాలను సృష్టింపచేసి ఆ స్వర్ణ కమలాలతో సుందరేశ్వరిని పూజించేటువంటి వాడు దేవేంద్రుడు.
అలా పూజించి పరమేశ్వరుని అనుగ్రహం పొంది పూర్తిగా తన శాప విమోచనాన్ని పొందుతాడు దేవేంద్రుడు. అప్పుడు దేవేంద్రుడు ఏం చేస్తాడంటే దేవలోకానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాతిని తెచ్చి స్వయంగా విశ్వకర్మతో సుందరేశ్వరుని యొక్క గర్భాలయాన్ని నిర్మింపజేస్తాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే తిరుమల శ్రీవారి గర్భాలయ మూల విరాట్ అనేది స్వయం వ్యక్త సాలగ్రామ శిలామూర్తి, ఎవరూ చెక్కినటువంటిది కాదు. అసలు మన ఈ భూమి పైన అలాంటి శిల దొరకదు. అదేవిధంగా సుందరేశ్వరుని యొక్క గర్భాలయం కట్టినటువంటి రాతి అనేది ఈ భూమికి సంబంధించినటువంటిది కాదని శాస్త్రవేత్తలు నిర్ధారించున్నారు. ఎప్పటిదో కూడా చెప్పడానికి లేదని. అంతలా ఉత్కృష్టమైనటువంటి నిర్మాణం సుందరేశ్వరుని యొక్క గర్భాలయం. దానికి పేరేమో తెలుసా అండి? ఇంద్ర విమానం అని పేరు. ఇంద్రుడు నిర్మించాడు కనుక పైన స్వర్ణ తాపడం చేస్తుంటుంది గర్భాలయాన్ని పైన. ఈ విషయాలను పరిశోధించడానికి జేఈ పాప్ మదురైకి వచ్చాడు. ఇంద్ర నిర్మాణం కనుకొని ఈ గర్భాలయానికి 4 దిక్కుల యందు కూడా 8 ఏనుగులు మోసేటువంటి విధంగా నిర్మించారు. ఆ ఏనుగులే ఇందాక మనం తెలుసుకున్నటువంటి ఐరావతం, సువర్ణదీప, వామన, అంజన, పండరీన, కుముద, పుష్పదంత, సార్వభౌమ. ఇక మీనాక్షి కంటే ముందుగా మదురైలో ఉన్నది సుందరేశ్వరుడు. ఆదిగా అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి వాడు సుందరేశ్వరుడు. ఆ తర్వాతే మీనాక్షి వస్తుంది. ఒక రోజులో మీనాక్షి పరదేవతకు 6 సార్లు అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, కామాక్షికి ఒక రోజులో 3 సార్లు జరుగుతుంది. అదే మీనాక్షికి 6 సార్లు 6 కాలాల్లో జరుగుతుంది మూలమూర్తికి. కానీ ఎవ్వరికీ ఆమె అభిషేకం చూడడానికి వీలు లేదు. ఎవరిని అనుమతించరు ఎట్టి పరిస్థితుల్లో. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, టికెట్స్ తీసుకొని విఐపి పర్మిషన్స్తో వెళ్తే చూడొచ్చా అని. అభిషేకం టికెట్స్ తీసుకున్నా లోపల 2 భారీ తెరలు వేస్తారు. గోప్యంగానే జరుగుతుంది అభిషేకం మీనాక్షి పరదేవతకు. మిగతా ఆలయాల్లో లాగా కాదు. మీనాక్షి ఆలయంలో మీరు మనసులో తలచినంత మాత్రం చేతనే అనుగ్రహించేస్తుంది. కేవలం ఆ కళ్ళతోనే మీ మనసును చదివేస్తుంది మీనాక్షి. 16 మంది సిద్ధ పురుషులు సమాధి చెందిన ఒకే ఒక ఏకైక ఆలయం మదురై మీనాక్షి పరదేవత ఆలయం అండి. ఇప్పుడు ఆలోచించండి, అక్కడ 16 మంది సమాధి చెందారంటే ఎంతటి మహాశక్తివంతమైనదో అమ్మవారి ఆలయం అనేటువంటిది. ఆ 16 మంది సిద్ధ పురుషులు ఎంతటి శక్తివంతమైనటువంటి వారో ఆలోచించండి. అసలు మీరు ఈసారి వెళ్తే పరిశీలించండి, కనీసం అమ్మవారి గర్భాలయం మొదటి ప్రాకారంలోకి కనీసం మంగళ వాయిద్యాలను కూడా అనుమతించరు. ఎంతో శక్తి కలిగినటువంటి క్షేత్రం, మహాశక్తి కొలువైనటువంటి క్షేత్రం మీనాక్షి పరదేవత ఆలయం. ఒకసారి ఏమవుతుందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ముస్లిం రాజు మాలిక్ కాఫూర్ అనే అతన్ని పంపిస్తాడు దండయాత్రకి. ఈ మాలిక్ కాఫూర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి 3 ప్రమాణాలు చేసి వస్తాడు వచ్చేటప్పుడు. అంటే మదురైలో ఈ 3 పనులు చేస్తేనే తిరిగి వస్తాను, లేకుంటే ప్రాణాలు వదిలేస్తా రాను అని ప్రమాణాన్ని చేస్తాడు. ఆ 3 ఏమంటే, మొదటిది తిరుపరకుండ్రం ఆలయాన్ని ధ్వంసం చేయడం. 2 మీనాక్షి గర్భాలయంలో ఉన్నటువంటి సుందరేశ్వరుని యొక్క లింగం కింద దాచబెట్టబడినటువంటి నిధిని మొత్తం తీసుకొని సుందరేశ్వరుని యొక్క శివలింగాన్ని చెప్పకూడదు, చేసి వెళ్ళడం. ఇక 3 అలగర్ ఆలయానికి వెళ్ళి, ఇప్పుడు అలగర్ అని ఉన్నారే మహావిష్ణు యొక్క మూర్తి, అది స్వర్ణమూర్తి. అపరంజి బొమ్మ అనేటువంటి పేరు కూడా ఉంది ఈ మూర్తికి. ఈ స్వర్ణమూర్తికి అలగర్ ఆలయానికి పైన అడవుల్లో పదమల చొలయని సుబ్రహ్మణ్య స్వామి 6 పడై వీడు 6 ఆలయాల్లో ఒక ఆలయం ఉంది పైన. మళ్ళీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుండి ఇంకా పైన నడుచుకొని వెళ్తే మెట్లు ఉంటుంది. ఎక్కి వెళ్తే నూపుర గంగ అనేటువంటి నూపుర తీర్థం వస్తుంటుంది. ఆ నూపుర గంగ నీళ్లతో స్నానం చేయిస్తే గాని ఈ అలగర్ స్వర్ణమూర్తి అనేది మెరవదు. అంతటి ప్రాశస్తం కలిగినటువంటిది నూపుర గంగ. 3వది ఈ అలగర్ స్వర్ణమూర్తిని తీసుకెళ్ళిపోవడం. ఇలా 3 ప్రమాణాలు చేసి వస్తాడు. మొదటిది మొత్తం తిరుపరకుండ్రం ఆలయాన్ని ధ్వంసం చేస్తాడు. ఎక్కడ ఏ దేవతామూర్తి విగ్రహం చూడు సగభాగం చేస్తాడు. 2 నేరుగా మదురై మీనాక్షి ఆలయంలోని సుందరేశ్వరుని ఆలయం వైపు వస్తాడు. సుందరేశ్వరుని కింద ఉన్నటువంటి నిధి తీసుకెళ్లాలంటే ముందుగా శివలింగాన్ని ముందుగా తొలగించాలి. అదే వీడి లక్ష్యం. ఆలయంలోని అర్చకులు తమ ప్రాణాలు సైతం శివునికి ఇవ్వడానికి సిద్ధపడేటువంటి స్వభావం గలవారు అక్కడ అర్చన చేసేటువంటి వారు. అయితే ఈ అర్చకులంతా కలిసి ఏం చేస్తారంటే సుందరేశ్వరుని యొక్క శివలింగాన్ని కాపాడడం కోసం ఒక వ్యూహాన్ని పన్నుతారు. మీతో ఇంకొక విషయం చెప్పాలి. సుందరేశ్వరుని ఆలయానికి కుంభాభిషేకం చేసేటువంటి సమయంలో శివలింగాన్ని మామూలుగా తీసి పక్కన పెడతారు. అలా తీస్తే ఒక 20 అడుగులు 25 అడుగులు వెళ్ళేసరికి ఎవరో ఒక అజ్ఞాత మహానుభావుడు వచ్చి, ఇది ఎవరో ప్రతిష్ఠించినటువంటి శివలింగం కాదు, భూమి నుండి దానికి అంతటా అదే ఉద్భవించిన మొలచినటువంటి శివలింగం,
కనుక మూసేయండి అని చెప్పి చెప్పాడంట ఆ వ్యక్తి. కొన్ని క్షణాల తర్వాత అక్కడ వారు బయట వచ్చి చూస్తే ఆ చెప్పినటువంటి వ్యక్తి అక్కడ లేదు, ఇప్పటి వరకు కూడా కనబడలేదు ఎవరికి. ఈ విషయాన్ని అప్పర్ స్వామి కూడా చెప్తారు తన యొక్క కీర్తనలో, మొలచినటువంటి శివలింగం అని చెప్పి అంటాడు. అదేవిధంగా అలాగే భూమితో కూర్చొని ఉంటాడు సుందరేశ్వరుడు, స్వయంభూ శివలింగం. అలాగే మహాలింగ అయ్యర్ ఒక మాట చెప్తారు, ఏమనంటే ఒక ప్రస్తావన వచ్చినప్పుడు 10 లక్షల సంవత్సరాలకు మునిపే ఈ శివలింగం ఉందని అంటారు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమో తెలుసా అండి, సుందరేశ్వరుని యొక్క లింగం పైన పాపిడి లాంటి గుర్తు ఉంటుంది. సుడి అంటామే మన తలపైన ఉంటుంది, అటువంటి గుర్తు ఉంటుంది గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం పైన. అయితే ఈ అర్చకులు ఏం చేస్తారంటే శివలింగానికి మంచిగా భారీ పూలమాల ఒకటి వేసి పెద్ద దీపం ఒకటి పెట్టేసి పూజా నైవేద్యాలు అన్నీ చేసి శివలింగం ముందు ఒక గోడను ఇటుకలతో కట్టేస్తారు. రాత్రికి ఎవరికి అనుమానం రాకుండా కట్టేస్తారు పూర్తిగా. ముందు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించేస్తారు, అచ్చు అలాగే ఒక నకిలీ శివలింగాన్ని. అంతే, మరునాడు నుండి ఈ నకిలీ శివలింగానికి అభిషేకాలు అర్చనలు చేయడం ప్రారంభించేస్తారు. మాలిక్ కాపూర్ వచ్చేస్తాడు ఒకరోజు, వచ్చి ప్రమాణం చేసినట్టు ఈ నకిలీ శివలింగాన్ని ముక్కలు చేస్తాడు. సంతోషం వీడికి, అర్చకులకు సంతోషం, సుందరేశ్వరిని కాపాడేశాం అయిపోయింది అని. ఇక 3వ ప్రమాణం, అలగర్ గుడికి వెళ్ళి అలగర్ విగ్రహాన్ని తీసుకొని ఆ ఊరిలోనే ఉన్నటువంటి తన ప్రియురాలికి ఆ అలగర్ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిస్తాడు. ఆమెనే వివాహం చేసుకొని దాదాపు 7-8 సంవత్సరాలు ఉంటాడు. ఒక ఆడబిడ్డ కూడా పుడుతుంది వారికి. మాలిక్ కాపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ అలగర్ విగ్రహాన్ని తనకు బహుమతిగా ఇవ్వమని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా ఇస్తాడు. ఆ తర్వాత దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఈ అలగర్ విగ్రహం మాలిక్ కాపూర్ యొక్క కుమార్తె దగ్గరనే ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరెవరో ఎవరి వల్లనో తెలుసుకొని వచ్చి తనని అడగగానే ఆమె ఆ అలగర్ విగ్రహాన్ని ఇచ్చేస్తుంది. 6 మాసాలు ఆ అలగర్ విగ్రహానికి 40 సంవత్సరాలు ముస్లింల ఇంట్లో ఉన్నందుకు గాను 6 మాసాలు శాస్త్రోక్తంగా శుద్ధి పూజలు చేసి మళ్ళీ ఆలయంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయానికి వస్తాను. సుందరేశ్వరిని గర్భాలయం దగ్గరికి వస్తారు. వచ్చి గోడలు తెలుస్తుంది, కట్టినటువంటి గోడ. అంతమంది ప్రజల, ఆలయ ధర్మకర్తలు, రాజులు, మంత్రులు అందరి సమక్షంలో గోడను మెల్లగా పగలగొడతారు. దాదాపు 30 సంవత్సరాలుగా ఆ కట్టిన గోడ అలాగే ఉంటుంది. ఆ గోడను పగలగొట్టి చూస్తే లోపల ఇంకేమి, అది సుందరేశ్వరుని శక్తికి నిదర్శనం. ఆ రోజు వేశారే అర్చకులు రాత్రిలో పూలమాల వెలిగించారే దీపం, అలాగే దీపం వెలుగుతూనే ఉంది. ఆ పూలమాల అంత స్వచ్ఛంగా ఉంది. 30 సంవత్సరాలు అయింది వేసి వెలిగించి. ఇది నేను చెప్తున్నటువంటి కట్టుకథ కాదు, మీనాక్షి సుందరేశ్వరుల ఆలయ అఫీషియల్ గెజిట్ చరిత్రలో రాయబడి ఉంది ఇలాని. అంతటి మహిమాన్వితమైనటువంటి లింగం సుందరేశ్వరునిది. మరి శివుడే అంతటి శక్తితో అక్కడ ఉన్నాడంటే ఇక మీనాక్షి గురించి మీ ఊహకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించండి. ఇక ఇప్పుడున్నటువంటి మీనాక్షి అసలు గర్భాలయంలో ఎలా వెలుస్తుంది, ఎవరి ప్రమేయంతో వెలుస్తుంది అనేటువంటి విషయాలు మున్ముందు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో మీకు నచ్చినటువంటి వీడియోని మీ దగ్గర ఉన్నటువంటి గ్రూప్స్లో షేర్ చేయండి. తద్వారా అందరూ అమ్మవారి గురించి తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. శ్రీ మాత్రే నమః. श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमाने तरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी।